నీవు మహారాజు అయ్యా, దండం పెడి చెబుతున్నాను సహోదరులారా. మీరు ఏ సంఘానికి చెందినా, ఏ మందిరానికి వెళ్ళినా అందరికీ దండం పెడి చెబుతున్నా, నిన్ను కలిసే దేవుని నీవు కలవాలి. గట్టిగా ఆమేన్ అనాలి. నిన్ను కలిసే దేవుని నువ్వు కలవాలి. నిన్ను కలవడానికి, నిన్ను ముచ్చరించడానికి స్థలంలో నిలబడ్డాడు. ఇది నీ కొరకు తెరవబడిన మందిరం. తప్పక మీరు అడుగు పెడతారు. ఆయన కిరణాలు మీ మీద పడతా ఉంటే మేము చూస్తూ ఉండాలి. మీ బ్రతుకులు ప్రకాశిస్తుంటే మేము హర్షించాలి. మీరు ఎవరై ఉండాలో తెలుసా? కృప పొందిన గుంపులో నీ పేరు ఉండాలి. మరి కృప పొందిన లక్షణాలు ఉన్నాయా? ఘనత కలగాలి అనుకుంటే నువ్వు భారం మోసేవాడిగా జీవించగలగాలి. ఎప్పుడైతే నీవు అట్లా సేవకులతో భారాన్ని మోస్తావో, పరిచయలో భారాన్ని మోస్తావో, అన్ని విషయాల్లో దేవుని భారం నేను మోస్తా అంటూ నీవు ముందుకొచ్చి కాడిని మోస్తేనట, గాడిదని గనపరిచిన వాడు నిన్ను గనపరచడు. ప్రార్థన